కాళేశ్వరం విషయంలో కేబినెట్ నిర్ణయాల మేరకే అమలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ కు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధం లేదని, కార్పొరేషన్ పూర్తిగా ఇరిగేషన్ శాఖ పరిధిలో పనిచేస్తుందని ఈటెల కమిషన్ కు చెప్పారు. కాళేశ్వరం అవకతవకలపై ఈటెల రాజేందర్ పై పీసీ ఘోష్ కమిషన్ 19 ప్రశ్నలు సంధించింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, కేబినెట్ తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించింది. తమిళహెట్టి నుంచి ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారన్న కమిషన్ ప్రశ్నకు అక్కడ నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని, మహారాష్ట్ర కూడా అభ్యంతరం చెప్పడంతో ప్రాజెక్టును తమిళహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని ఈటెల సమాధానం చెప్పారు. టెక్నికల్ కమిటీ నివేదిక మేరకే కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఈటెల కామెంట్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సింహరావు అందిస్తారు. నర్సింహరావు, కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. ఆయన 113వ సాక్ష్యంగా కమిషన్ ఆయన్ను ఈ రోజు విచారించింది. దాదాపుగా 45 నిమిషాల పాటు విచారించింది. 19 ప్రశ్నల్ని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈటెల రాజేందర్ కు వేశారు. మొదటగా చేరుకున్న వెంటనే కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి ఈటెల రాజేందర్ చేరుకున్న వెంటనే మొదటగా కమిషన్ చైర్మన్ తో సమావేశమయ్యారు. ఈ మొదట ఫేస్ టు ఫేస్ విచారణ చేశారు. ముఖాముఖి ప్రశ్నలు వేసి ఆయన ఛాంబర్ లో ఇంటర్నల్ గా విచారించి కొంత సమాచారాన్ని కమిషన్ చైర్మన్ తీసుకున్నారు ఈటెల రాజేందర్ నుంచి. ఆ తర్వాత మళ్ళీ బహిరంగ విచారణ చేశారు. బహిరంగ విచారణలో దాదాపుగా 45 నిమిషాల పాటు 19 ప్రశ్నలు వేసి కొంత సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా విధానపరమైనటువంటి నిర్ణయాలపైన ప్రశ్నలు వేశారు. 2 ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన ప్రశ్నలు వేశారు. విధానపరమైనటువంటి అంశాల్లో మొదటగా అసలు తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు స్థలాన్ని డిజైన్ మార్చి ఎందుకు మేడిగడ్డకు మార్చారు అని చెప్పి కమిషన్ ఈటెల రాజేందర్ ను ప్రశ్నించింది. అయితే దానికి ఆయన కొంత సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొదటగా తమ్మిడిహట్టి వద్ద 38,000 కోట్ల రూపాయలతో 150 మీటర్ల ఎత్తుతో అక్కడ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి ప్రయత్నించారు. కానీ అక్కడ నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. దాంతో పాటుగా మహారాష్ట్ర కూడా అభ్యంతరం చెప్పింది. ఈ నేపథ్యంలో కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక టెక్నికల్ కమిటీని వేశారు, ఒక హై లెవెల్ కమిటీని వేశారు. సో ఈ టెక్నికల్ కమిటీ గోదావరి వెంట నీటి లభ్యతకు సంబంధించి పరిశీలన చేసిన తర్వాత మేడిగడ్డ వద్ద, అదే విధంగా సిందిల్లా, అన్నారం వద్ద 3 బ్యారేజీలు నిర్మించాలని చెప్పి నివేదిక ఇచ్చింది. సో ఆ నివేదిక మేరకే హై లెవెల్ కమిటీ నిర్ణయం తీసుకొని కేబినెట్ ఆమోదంతో ఈ 3 బ్యారేజీల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ కేబినెట్ తీర్మానంతో సిడబ్ల్యూసీ, అదేవిధంగా టెక్నికల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఈ స్థల మార్పు, ప్రాజెక్టు స్థల మార్పు జరిగింది అనేటువంటి సమాధానాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఇక దాంతో పాటుగా ఈ ఫైనాన్స్ కు సంబంధించి నిజంగా ఈ చెల్లింపుల విషయంలో క్రమశిక్షణ పాటించారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన సంధించారు. కానీ అది పూర్తిగా ఇక్కడ బడ్జెట్ లో కేటాయింపులు లేనటువంటి నేపథ్యంలో, బడ్జెట్ లో సరైనటువంటి నిధులు లేనటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు కోసము కాళేశ్వరం కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత అది ఫైనాన్స్ విభాగంతో సంబంధం లేకుండా పనిచేసింది. అది పూర్తిగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోనే ఆ కాళేశ్వరం కార్పొరేషన్ పనిచేసింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే పూర్తిగా నిధులు తీసుకువచ్చి, అప్పులు తీసుకువచ్చి చెల్లింపులు చేశారు. ప్రత్యేకంగా నీటిపారుదల శాఖలో ఇటు ఫైనాన్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ ప్రత్యేకంగా ఉంది. ఆ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మాత్రమే పూర్తిగా చూసుకుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా తనకు తెలియదనేటువంటి మాటను చెప్పారు.
దాంతో పాటుగా ఈ నిర్మాణానికి సంబంధించి వ్యయానికి సంబంధించినటువంటి అంశంలో మొదటగా 63,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం వేశారు. కానీ ఆ తర్వాత దాన్ని 80 నుంచి 85,000 కోట్ల రూపాయలకి అంచనా వ్యయం పెరిగింది. కానీ ఆ తర్వాత అది ఇంకెంత పెరిగింది, ఎంత ఖర్చు అయింది అనేటువంటి పూర్తి వివరాలు మాత్రము తనకు తెలియదు అనేటువంటి మాటని ఈటెల రాజేందర్ చెప్పారు. సో ఇక బడ్జెట్ నుంచి కేటాయింపులకు సంబంధించి జీవో ఇచ్చారు కదా అనేటువంటి ప్రశ్నకు మాత్రము సో అది ఉన్నప్పటికీ కూడా ఇటు వినియోగించుకుంటే నీటి అవసరాలకు వినియోగించుకుంటే పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకుంటే అప్పుడు ఈ కేటాయింపుల్ని ప్రభుత్వము చెల్లించాలి, ఈ చెల్లింపును ప్రభుత్వం చేయాలి అనేటువంటిది ఉంది అనేటువంటి మాటను చెప్పారు. సో పూర్తిగా ఈ ఖజానా నుంచి చెల్లింపులకు సంబంధించి లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో మొత్తానికి విచారణ పూర్తి అయ్యింది. పూర్తి చేసుకొని ఫార్మాలిటీ కానీ పూర్తయిన తర్వాత విచారణకు సంబంధించినటువంటి పత్రాలపైన సంతకాలు పెట్టి ఈటెల రాజేందర్ మురించుకొని కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. బీఆర్సీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడబోతా ఉన్నారు. ప్రస్తుతము ఆ మీడియా వద్ద కూడా ఈటెల రాజేందర్ చేరుకున్నారు. మీడియా సమావేశంలో ఆ పూర్తి వివరాలను ఈటెల రాజేందర్ అందిస్తారు. సో లైవ్ లో తీసుకోవచ్చు, ఒకసారి లైవ్ లో చూద్దాం. అన్న మీరు కొంచెం